హాయ్ హలో నమస్తే. నేను మీ ఎడప వినీత్. ఈరోజు మన పాడ్కాస్ట్ ప్రభావం మరియు పలుకుబడి. ప్రభావం పలుకుబడి ఏ విధంగా పనిచేస్తాయి అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. నిజమైన నాయకుడంటే ఇతరులు సంతోషంగా నమ్మకంతో అనుసరించగలిగే వ్యక్తి అని అర్థం నా దృష్టిలో. ఎందుకంటే సామాజిక శాస్త్రవేత్తల ప్రకారం చాలామంది అంతర్ముఖులు కూడా తమ జీవితకాలంలో 10,000 మందిని ప్రభావితం చేయగలరు అనే నానుడుంది. అంటే ఇంట్రోవర్ట్స్ కూడా చాలా వరకు చాలా గొప్ప నైపుణ్యాన్ని, అలాగే ఒక 10,000 మందిని ప్రభావితం చేసే శక్తి కలవాళ్ళు అని దీని అర్థం. అంటే బేసిక్గా మనం ఎక్స్ట్రోవర్ట్స్ మాత్రమే నాయకులుగా ఉంటారు, ఇంట్రోవర్ట్స్ ఎక్కువగా నాయకులు ఉండరు అని మనం అనుకుంటాం. మనం ఎక్కువగా సాఫ్ట్వేర్ అంటే టెక్ రంగంలో చూసుకుంటే ఎక్కువ శాతం ఇంట్రోవర్ట్స్ మాత్రమే టీమ్ లీడర్స్గా ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే మిగతా వాళ్ళని ఎక్కువ ప్రభావితం చేస్తారు, వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రోవర్ట్స్ 10 మందిని కలుపుకొని తిరుగుతారు, ఇంట్రోవర్ట్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తారు, అంతే తేడా. ఈ అద్భుతమైన విషయాన్ని చాలా వరకు చాలామంది పంచుకోరు. ప్రతి ఒక్కరూ ఇతరులపై ప్రభావం చూపుతారు, ప్రభావితం కాబడతారనే నిశ్చయానికి వస్తారు. ఇది సత్యం. ప్రభావం పలుకుబడిని మనం చాలా వరకు అభివృద్ధి చేసుకోవచ్చు. ఏ బృందంలోనైనా ప్రత్యేకంగా నాయకుడు ఎవరో సులువుగా పట్టుకోవచ్చు. ఎవరైనా కొద్ది మంది కలిసినప్పుడు గమనించండి, ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎవరి అభిప్రాయానికి ఎక్కువ విలువనిస్తున్నారని అనిపిస్తుంది మనకి. అక్కడే ఆ నాయకత్వ లక్షణం కనపడుతుంది. అది ఎవరైతే తీసుకోగలరో ఆ డెసిషన్ మేకరే నాయకుడు. కాకపోతే దాన్ని హుందాగా, తెలివిగా, భయం లేకుండా తీసుకోగలగాలి. 10 మంది ఏమనుకుంటారు అనే కంటే ముందు తానేమనుకుంటున్నాడనే మనసులోంచి వచ్చే భావమే ధైర్యం. ఆ ధైర్యం నుంచి వచ్చే మాటే ప్రభావం. ఆ ప్రభావమే పలుకుబడిగా మారుతుంది. ఎవరి మాటలకి త్వరగా మద్దతిస్తున్నాం అనేదే నాయకత్వ లక్షణం. అంతకంటే ముఖ్యంగా ఎవరిని అందరూ అనుసరిస్తున్నారు అనేది ఒక గొప్ప ప్రశ్నగా ఉంటుంది నాయకుడికి. ప్రపంచవ్యాప్త పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీలో ప్రముఖమైన హిల్ అండ్ నోల్టన్ సంస్థ CEO రాబర్ట్ దిలెన్ష్ నీదర్ దేశంలోనే ప్రభావవంతమైన బ్రోకర్లో ఒకడు. ఆయన తన నైపుణ్యాన్ని మాయగా ప్రపంచ స్థాయిలో ప్రభుత్వాలు, అతిపెద్ద సంస్థలు కలిసే వేదికల చుట్టూ అందంగా అల్లేశారు. ఆయన పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అనే పుస్తకం రాశారు, వీలుంటే చదవడానికి ట్రై చేయండి. అందులో నాయకులకి ముందుకు వెళ్ళగడానికి ఉపయోగపడే శక్తి త్రిభుజం, పవర్ ట్రయాంగిల్ అనే ఆలోచనని పంచుకున్నారు. వీలుంటే తెలుసుకోండి గూగుల్ చేసి. ఆయన అది వివరిస్తూ, ఈ త్రిభుజం యొక్క 3 భాగాలు సమాచార వ్యాప్తి, కమ్యూనికేషన్, గుర్తింపు మరియు పలుకుబడి ప్రభావం ఇలా ఉంటాయి, ఇలా ఉండబోతాయి అని చెబుతాడు. మీరు మేటిగా ఇతరులతో మీ ఆలోచనలు పంచుకోండి, అది గుర్తింపు పలుకుబడికి దారితీస్తాయి అని అంటాడు. కాబట్టి ఇలాంటి గొప్పవాళ్ళు ఎంతోమంది ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో స్పీచ్లు ఇచ్చారు. వాళ్ళందరూ చెప్పింది ఒకటే, మన ప్రభావం ఎక్కువ మంది మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క శక్తి మనకొస్తుంది. వాళ్ళ శక్తిని కూడా కూడగట్టుకుని ఆ శక్తిని సేకరించి మనం ఒక పవర్ ఫ్యాక్టర్గా ఎదగాలంటే ముందుగా మనలో ఉన్న నైపుణ్యాలని, మనలో ఉన్న ప్లస్ అండ్ మైనసెస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒక స్టాటిస్టికల్ డేటా అండ్ ఒక నాలెడ్జ్తో మనం ముందుకెళ్తూ ఉంటే, మన పనిని మనం చేసుకుంటూ పోతూ ఉంటే, ఎక్కడైతే ఫోకస్ చేయాలి, ఎక్కడైతే మాట్లాడాలి, ఎక్కడైతే వినాలి, ఎక్కడైతే అవసరమైతే తెగించాలి, అంటే ఒక ధైర్యం పెంపొందించేలా ఉండగలగాలి మన బిహేవియర్ అన్నప్పుడు మాత్రమే మన నాయకత్వ లక్షణం బయటపడుతుంది. వాళ్ళే నాయకులుగా, ఫ్యూచరిస్టిక్ సిటిజన్లుగా దేశం, రాష్ట్రం, ప్రాంతం, అలాగే ప్రపంచాన్ని జయించే లీడర్లుగా ఎదుగుతారు. అనేక ఉదాహరణలు మనకుంటాయి. ఎగ్జాంపుల్, యాపిల్ సంస్థ CEO, గూగుల్ సంస్థ CEO, ఫేస్బుక్ CEO, వీళ్ళందరినీ మనం సెర్చ్ చేస్తే, వాళ్ళ గురించి తెలుసుకుంటే, వాళ్ళల్లో ఒక గొప్ప సంస్కారవంతమైన, ఔన్నత్యమైన
విజనరీ లీడర్స్ మనకు కనిపిస్తారు. వాళ్ళ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మేధస్సు ఆకాశంలో ఉంటాయి. ఆ ఆకాశాన్ని భూమి మీదకి తీసుకొచ్చేలా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకవేళ అది అవ్వదని తెలిసినా అవ్వాలి అంటే ఏం చేయాలి అనే ప్రయత్నంతో ముందుకెళ్తారు. వాళ్ళ ఆలోచనల్ని సమయానుకూలంగా, సమయానికి తగ్గట్టు మారుస్తారు. సమయాన్ని ఎలా యూస్ చేసుకోవాలో తెలుసుకుంటారు. ఏ వ్యక్తులతో మనం నిత్యం మాట్లాడతామో, ఏ వ్యక్తులతో మనం నిత్యం గడుపుతామో వాళ్ళ యొక్క విజన్ కూడా మనకు తోడవుతుంది. అవతల వాళ్ళు విజనరీస్ అయితే మనం లెజెండ్స్ అవుతాం. ఒకవేళ మనం లెజెండ్స్ అయితే అవతల వాళ్ళు విజనరీస్ అవ్వాలి. వీళ్ళే మన స్నేహితులు, మన శ్రేయోభిలాషులు, మన కుటుంబ సభ్యులుగా ఉండాలి. అది ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, 100 మంది ఉన్నా. కానీ గొప్ప స్నేహితులు ఎప్పుడు 2-3 ఉంటారు. గొప్ప మనుషులు ఎప్పుడు కూడా కొంతమంది ఉంటారు. గుంపులో ఎక్కువ మంది ఉండేవాళ్ళు ముందుకెళ్ళరు. గుంపును దాటి ముందుకెళ్లేవాళ్ళు ఒక్కళ్ళైనా గొప్పవాళ్ళుగా మిగిలిపోతారు. ఇదే నాయకత్వ లక్షణం, ఇదే నాయకుడి లక్షణం, ఇదే ప్రభావవంతమైన జీవితం, ఇదే ప్రతి క్షణం తెలుసుకోవాల్సిన మన యొక్క కమ్యూనికేషన్ అండ్ టెక్నికల్ స్కిల్స్. మోరోవర్ అప్డేటెడ్ సిటిజన్షిప్ అని అంటాను నేను. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం తెలుసుకోవాల్సింది ఇంటెలిజెన్స్తో పాటు ఇంటెలెక్చువల్ స్కిల్స్, సాఫ్ట్వేర్తో పాటు సాఫ్ట్ స్కిల్స్. ఇది ఈరోజు పాడ్కాస్ట్. మీ ప్రభావం మున్ముందు మీ జీవితంలో ముందుకు వెళ్ళేలాగా, ప్రతి మెట్టు ఎక్కేలాగా చేస్తుందన్న నమ్మకంతో నేను ఈ పాడ్కాస్ట్ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.